ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇక్కడ ఏఎంసీ మార్కెటింగ్ యార్డ్లో రావడం జరిగింది ఆకస్మిక తనిఖీ కోసం. నిన్న రాత్రి కూడా అందరు అధికారులతో కొన్ని పీపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం మరియు అదేవిధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది దాని సేకరణ దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది. మీరు స్వయంగా చూస్తున్నారు ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు. మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి. టార్పాలిన్స్ ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నది ఆల్రెడీ, ఇంకా 20 సప్లై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా రైతులతో చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది ప్రతి గింజని మనం ఖచ్చితంగా ఎంఎస్పి ధరల్లో కొనుక్కుంటున్నాము. మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకుని మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఎలాంటి భయప్రాంతంలో గురి అవ్వాల్సింది అవసరం లేదు. ఎవరు కూడా ఆ భయంతో తక్కువ రేట్లో ఎవరికి కూడా దళారీ కానివ్వండి ట్రేడర్స్ కానివ్వండి సరే ఎంఎస్పి కన్నా పైన ఎవరైనా తీసుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఎంఎస్పి కన్నా తక్కువ రేట్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు సోదరులు ఎవరికి కూడా అమ్మకాలు చేయకూడదు అని నేను కొడుతూ ఉన్నాము. మీరు స్వయంగా చేస్తున్నారు. పేడీ క్లీనర్ కానివ్వండి టార్పాలిన్ కానివ్వండి క్లీన్ అవ్వగానే అక్కడ మీరు చూశారు మోయిశ్చర్ తేమ 16 లిమిట్లో రాగానే ఇమీడియట్గా మనం కొనుక్కుంటున్నాము. వారికి వెయిటింగ్ పీరియడ్ కూడా 1 to 2 డేస్లో ఉన్నది. ఇది వరకు దాదాపుగా ఒక 1000 కోట్ల దాకా డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. సో ఉన్నంత వరకు రైతులకి 3 రోజుల్లోనే యాక్చువల్గా 80% వరకు 2 రోజు మహా అకౌంట్ ఒక హాలిడే వచ్చితే ఇంకో రోజు 2 to 3 డేస్లో వారికి అకౌంట్లో డబ్బు పడిపోతుంది. సో ధాన్ సేకరణ రాష్ట్రంలో చాలా సజావుగా వేగవంతంగా బాగా ఉక్కుపాదంతో మరియు సిస్టమేటిక్గా జరుగుతున్నది. దాని గురించి ఎలాంటి ఎవ్వరు కూడా అపోలాలకి అనుమానాలకి గురి అవ్వకూడదు. ఏదన్నా సమస్య ఉంటే ఆ ప్రతి చోటలో కూడా బ్యానర్లో మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లో కాల్ చేస్తే డైరెక్ట్గా మా దగ్గరికి కాల్ వస్తుంది. మనం దాన్ని పరిశీలిస్తే తప్పకుండా తన సమస్యకి పరిష్కారం చేస్తాం. ఇప్పటిదాకా ఒక పెద్ద మనిషి అది కొద్దిగా అది వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పారు. అది కూడా తప్పకుండా మనము అరేంజ్మెంట్ చేస్తాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.